అందరికీ నమస్కారం అండి. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదేమంటే నేను గతంలో చేసినటువంటి కొన్ని వీడియోల్లో కొన్ని మొక్కల పేర్లు చెప్పడం జరిగింది. కొన్ని సమస్యలకి, కిడ్నీలో సమస్యలకి, అట్లాగే పిప్పిపన్ను సమస్యకి చెబితే కొంతమంది నాకు అది వాట్సాప్లో అడుగుతున్నారు. కామెంట్ రూపంగా అడగట్లేదండి. ఎక్కువ మంది తెలిసినటువంటి వాళ్ళందరూ వాట్సాప్లో పెడుతున్నారు, అవేం మొక్కలో మాకు చూపించండి అంటే తెలియనటువంటి వారు ఆ మొక్క. వాటిలో మీ ముందుకి ఈరోజు 2 మొక్కలు తీసుకొచ్చానండి. అదేమంటే తెల్ల గలిజేరు. చాలా మందికి తెలుసు, కొంతమందికి తెలియకపోవచ్చు. తెల్ల గలిజేరు, దీన్ని పునర్నవ అని పిలుస్తారు. మన వాడిక భాషలో, పల్లెటూరు వాడిక భాషలో తెల్ల గలిజేరు. కిడ్నీ సమస్యలు ఏవైతే కూడా మనం తోటకూర, గోంగూర, పొనగంటి కూర, బచ్చల కూర పప్పులో వేసుకున్నట్టు ఈ ఆకుని దూసి పప్పులో వేసుకోవచ్చు. పప్పులో వండుకుని తినవచ్చు. మామూలుగా అసలు వైద్యం పరంగా చేసే విధానం అయితే ఏర్లు కానివ్వండి, ఈ కాండం కానివ్వండి, ఆకులు, ఏర్లు, ఈ కాండం, ఆకులు, ఈ మొత్తాన్ని కొంచెం అంత మాత్రం తీసుకుని ఒక గ్లాసు నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి ఆ గ్లాసు నీళ్లు సన్న మంట మీద 1/2 గ్లాసు అయ్యే వరకు మరిగించి వడపోసుకుని గోరువెచ్చగా ఉదయం ఖాళీ కడుపుతో లేదా సాయంత్రం ఖాళీ కడుపుతో తాగుతూ ఉంటే కిడ్నీలకి చాలా బ్రహ్మాండంగా కిడ్నీ సమస్యల నుంచి బయటపడేసేటువంటి మంచి మొక్కండి. కిడ్నీ సమస్యలు ఏమైనా కానివ్వండి, బయటపడేసేటువంటి మంచి మొక్క. ఉట్టిగా తాగలేము అనుకుంటే మంచి తేనె 1 స్పూన్ కలుపుకుని ఆ గోరువెచ్చగా తాగుతూ ఉంటే కిడ్నీ సమస్యల నుంచి బయటపడవచ్చు. అట్లాగే ఇంకో మొక్క చెప్తున్నానండి. చాలా మందికి తెలుసు, దీన్ని కుప్పింటాకు అంటారు. దీని పేరు కుప్పింటాకు. పల్లెటూరులో వాడిక భాష మాట్లాడుకునే విధంగా అయితే పిప్పింటాకు లేదా పిప్పిపొన్ను ఆకు అంటారండి. సడన్గా మనకి పిప్పిపొన్ను పోటు వస్తే 2-3 ఆకులు తీసి మనం మెత్తగా నూరి ఆ పిప్పొన్ను ఉన్నటువంటి ప్రాంతంలో పెడితే ఆ సమస్య నుంచి బయటపడవచ్చని గతంలో వీడియోలో చెప్పాను. వాట్సాప్ ద్వారా అడిగారు నన్ను, ఆ మొక్క ఏదో చూపించండి అని. అప్పుడు ఇదే అండి మొక్క. దీన్ని కుప్పింటాకు అంటారు. దీనివల్ల ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయండి. చెప్తే చాలా పెద్ద వీడియో అవుతుంది. ఇవన్నీ నా మీద ప్రయోగాలు చేసుకున్నానండి. ఒక పిప్పొన్ను కాదండి ఇది, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి దీనిలో. నేను ఈ ఆకుని పిండి ముక్కులో కూడా డ్రాప్ వేసుకున్నాను. ఈ ముక్కులో ఒక డ్రాప్, ఈ ముక్కులో ఒక డ్రాపు. అది అందరూ భరించలేరు. కాబట్టి ఈ విధంగా మనకు తెలిసినటువంటి చిట్కాలను వినియోగించుకుని కొన్ని సమస్యల నుంచి మనం బయటపడాలని తెలియపరుస్తూ, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయమని, షేర్ చేయమని తెలియపరుస్తూ అందరికీ ధన్యవాదాలు.